హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. అర్లీ మార్నింగే మన భక్తి టీవీ ఛానల్ ఆన్ చేసామనుకోండి, ఆయన ఏ రోజు ఏ ప్రసాదం చేయాలి, ఏ రోజు ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ అమ్మవారికి ఏ ప్రత్యేకత అని ఆయన చెప్తూ ఉంటారు. అది విని నేను ఫాలో అయిపోతూ ఉంటానండి. ఇంకా అర్లీ మార్నింగే 5 o'clock అయితే లేచాను. అర్లీ మార్నింగే కసువులన్నీ ఊడ్చేసుకొని మోపైతే పెట్టేసుకుంటానండి. నవరాత్రుల్లో మొదటి రోజు కదా, మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఏదో నాకు తెలిసినంతలో చిన్నగా అయితే చేసుకున్నానండి. కేసరి అయితే చేశాను. నేను కట్టె పొంగల్ చేయాల్సింది కానీ టైం కుదరక నేను రవ్వ కేసరి అయితే చేశాను. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం అండి. ఆమెకు కట్టె పొంగలి ప్రసాదం అంటేనే ఇష్టము. అదే పెట్టాలి మామూలుగా. మీరెవరైనా చేయాలనుకుంటే కట్టె పొంగలే పెట్టేసేయండి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా మీకు ఉపయోగపడతాయి కదా. అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. నేనైతే కేసరి బాత్ అయితే చేసేసానండి సింపుల్గా. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూజకైతే మొదలు పెట్టేసుకుందాం. పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాను. అన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే పక్కన భజన అయితే జరుగుతూ ఉందండి. పక్కన అమ్మవారిని ప్రతిష్ఠించేసినారు. 9 రోజులు నవరాత్రులు అయితే జరుపుతున్నారు. అమ్మవారిని ప్రతిష్ఠించారండి ఇక్కడ. అక్కడైతే భజన జరుగుతూ ఉంది. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇంకా అర్లీ మార్నింగే మొదటి రోజు పింక్ సంబంధించి వస్త్రాలు ధరించాలండి. బాలా త్రిపుర సుందరి దేవికి పింక్ అనేది ఆ వస్త్రం అనేది ఆవిడకి ఇష్టమైన రంగని ఆయన చెప్పారు. నేను అదే ఫాలో అవుతున్నాను. నా దగ్గర ఉన్న డ్రెస్ అయితే వేసేసుకున్నానండి, పింక్ డ్రెస్సు. ఇది వరలక్ష్మి వ్రతం రోజు వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడైతే వేసుకుంటున్నాను నేను. ప్రసాదం అయితే సిద్ధమైపోయింది. ఇంకా వెళ్ళి పూజ పనులు అయితే చేసేసుకుందాము. చాలా బాగా జరుగుతున్నాయండి దేవి నవరాత్రులు. సందడిగా బాగా జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే పెట్టారండి మా పక్క వీధిలో. చాలా గ్రాండ్గా నిర్వహిస్తూ ఉన్నారు. మంచిగా జరుగుతుంది అనమాట. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట. ఏరియా మొత్తం అనమాట అలా ఉంటుంది. సో దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. దీపోజ్యోతి పరబ్రహ్మ, దీపోజ్యోతి జనార్దన, దీపం ప్రజ్వాల్య అంటూ మనం దీపం అయితే వెలిగించాలండి. అలంకరణ అయితే చేసేసుకొని ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను. నేను సింపుల్గా ఈ విధంగానే చేసుకుంటానండి. హడావిడిగా అవి చేయాలి ఇవి చేయాలని ఏమి ఉండదు. నాకు వచ్చినంతలో నాకు తెలిసినంతలో అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా లలితా సహస్రనామం అయితే చదువుకున్నానండి. ఒక 1/2 hour అయితే టైం పట్టింది. నాకు అలవాటేనండి. నేను ముందు నుంచి చదువుతున్నాను కాబట్టి కాస్త నోటికి కూడా వచ్చేసింది అనమాట. కాబట్టి అయినా కూడా 1/2 hour పడుతుంది. నిదానంగా చదువుకున్నా కూడా. ఇంకా చదవడం అయితే పూర్తయిపోయింది. హారతి అయితే ఇచ్చేసానండి. ఇంకా గుడికి బయలుదేరాలి. అక్కడ ప్రసాదం పెట్టేసి దీపం అయితే వెలిగించి మండే వచ్చింది కదా, ఇంకా శివాలయానికి వెళ్తే అక్కడ అమ్మవారికి కూడా అభిషేకం చేస్తూ ఉన్నారు. తులసిని అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి నేను చిన్నగా. ఇంకా కింద హోల్ పెట్టాలండి. హోల్ పెట్టకపోతే వాటర్ అలాగే ఉండిపోతుంది. హోల్ పెడితే వాటర్ ఉండదు. ఇక్కడ అమ్మవారికి చక్కెరతో, నేను వెళ్ళేసరికి చక్కెరతో అభిషేకం అయితే చేస్తున్నారు. ఈ 10 days మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మంచిగా ఉంటుందన్నమాట. ఆ డే మొత్తం బాగా గుళ్ళకు వెళ్ళడం, అమ్మవారిని దర్శించుకోవడం, ఏదో ఒక పూజలో పాల్గొనడం, ఇవన్నీ మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ఇలాగే చేయాలి ఇలానే ఉండాలని కాదు కానీ అంతే. ఈ నవరాత్రుల్లో మంచిగా అమ్మవారిని సేవించుకుంటే మనకి మంచిదే కదండి. మీరు చేస్తే మేము చేయాలా అని ఏమనుకోవద్దండి. మేము ఎలా చేసుకుంటున్నాం అనేది నేను వ్యూవర్స్తో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇక్కడ అంతా పసుపు గంధంతో అమ్మవారిని అలంకరించి గంధంతో అభిషేకం చేస్తున్నారండి. ఆ పసుపు అందరికీ ఇస్తారండి స్వామివారు.
అందరు మొత్తం బొట్టుగా కూడా పెట్టుకోవచ్చు, మొహానికి కూడా రాసుకోవచ్చు. ఆ పసుపు ఇస్తారు. తర్వాత అలంకరణ అయితే చేసేసారండి, అమ్మవారిని సింపుల్గానే రెడీ చేసేసారు. ఇంకా స్వామివారికి కూడా అభిషేకం అయిపోయింది. ఇద్దరికి ఏకకాలంలో హారతి అయితే ఇస్తున్నారండి. ఈ తర్వాత మాకు చౌడేశ్వరి దేవి అమ్మవారి గుడి ఉంది కదండి, మా అక్కడికి వెళ్ళాను నేను ప్రసాదం తీసుకొని. అక్కడ అమ్మవారికి ప్రసాదం నివేదించి మహామంగళారతి అయితే తీసుకున్నాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసి సొరకాయ, ఇంతకుముందు నేను మీకు ముల్లంగితో చూపించానండి, అదే కర్రీ సేమ్ ప్రాసెస్లోనే సేమ్ ఏమంటే వెజిటేబుల్ మారిందనమాట. సొరకాయతో కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా రాయలసీమ సైడ్ అయితే ఈ విధంగానే చేసుకుంటారు. రాయలసీమ సైడ్లో అందులో అనంతపూర్లో బాగా చేసుకుంటారండి. మిగతా ఏరియాస్లో చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ అనంతపూర్లో అయితే అందరు చేస్తారండి ఈ కర్రీస్. అంటే అన్ని కూరగాయలతో, సొరకాయ, బీరకాయ, సీమంకాయ, చౌడేకాయ, అదే మీరు ఏమంటారు, చౌడేకాయ అంటే మొట్టికి పల్లె అంటారు కదా, గోరుచిక్కుడు కొన్ని ఏరియాల్లో గోరుచిక్కుడు అంటారు. వీటితో చేసుకోవచ్చండి. ఆయిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒట్టిమిరపకాయ వేసుకొని మనం తరిగి ఉంచుకున్న ఈ సొరకాయ ముక్కలను వేసుకోవాలండి. చాలా లేతగా ఉన్నిందండి, చాలా టేస్ట్ వచ్చింది. తర్వాత పసుపు, ఉప్పు వేసి ఒక 10 మినిట్స్ బాగా వేయించుకోవాలి. మనం చూపించిన మసాలాలన్నీ మిక్సీకి వేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మగ్గిన తర్వాత టమోటాలు కూడా యాడ్ చేసేయాలి. టమోటో వేస్తేనేనండి ప్రతి ఒక్క కర్రీ టేస్ట్ వస్తుంది. కొంతమంది టమోటో ఇష్టపడరు, కానీ టమోటో వేస్తేనేనండి మంచిగా టేస్ట్ వస్తుంది. నేను బాగా పెద్ద సైజ్ టమోటాలు 2 తీసుకున్నానండి, వేసాను. ఇవి కూడా కాస్త ఒక 2 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత ఇంక మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలా అయితే వేసేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం రెడీ చేసుకున్న మసాలా కావాల్సినంత క్వాంటిటీలో మనకి గ్రేవీ ఎంతైతే అవసరమో అంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కనుక ఇంట్లో ఆలోపు పొయ్యి మీద వంట పెట్టేసి ఇక్కడ బట్టలు అయితే వాష్ చేసేసానండి. ఒక పని అవుతుంది కదా అది ఉడికే లోపలని చెప్పేసి. అంతేనండి, 2 in 1 లాగా అటు ఇటు చేసుకోవాల్సిందే, తప్పదు కదా. లేడీస్ అందరూ ఇలాగే చేస్తూ ఉంటారులేండి, నేను ఒక్కదాన్నే ఏం కాదు, తప్పదు. 2 పనులు పూర్తి చేసుకుంటూనే అలాగే జీవనం గడిపేసేయాలి. టైం సేవింగ్ అనమాట. మళ్ళీ అక్కడే ఉండి మనం ఏం చేస్తాం చెప్పండి, స్టవ్ దగ్గర చిన్న ఫ్లేమ్ పెట్టేసి ఈ విధంగా మనం ఇంకొక వర్క్ కూడా చేసుకోవచ్చు. ఈలోపు బాబు అయితే లంచ్కి వచ్చేసాడండి, బాబుకి అయితే తినిపిస్తున్నాను. ఇంకా ఇప్పుడు కాస్త లేట్ అయింది కాబట్టి ఇంకా వేడివేడిగానే ఉంది. రైస్ కూడా బాణం తయారు చేయించుకున్నాడండి వాళ్ళ డాడీతో, రాముల్లాగా బాణం వేస్తున్నాడు. ఏమంటే చూపిరా అంటే వీడియో తీస్తున్నాను కదా అని సిగ్గుపడుతున్నాడండి, అంతే. లేకపోతే ఇంత నేను షూట్ చేసేంతవరకు ఇలా అంటున్నాడు. నేను సడన్గా షూట్ చేస్తున్నానని తెలిసి వానికి సెల్ ఫోన్లో తీస్తున్నానని ఆ విధంగా సిగ్గుపడుతున్నాడు అనమాట. ఇదండి ఇంటి పరిస్థితి అయితే ఈ విధంగా మొత్తం ఈ విధంగా క్లీనప్ అయితే అయిపోయింది. జేసీబీ వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసిందనమాట. ఇంకా అక్కడ కిటికీలు, డోర్లు ఉంటే ఇంకా బ్యాలెన్స్ అయితే తీస్తున్నారండి. అవి భద్రంగా తీసి పెడితే మళ్ళీ మనకి పనికి వస్తాయి కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి. అక్కడ వాటిని నీట్గా వేస్ట్ కాకుండా తీస్తున్నారనమాట. ఈ గోడ కూడా ఉండదండి, వెళ్ళిపోతుంది. ఈ ముందు డోర్ అయితే తీసారు. ఈ విధంగా డోర్స్ ఆల్రెడీ తీసి పెట్టారు. ఇంకా దాని ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అవి నీట్గా పాడవకుండా నీట్గా తీసి పెడుతున్నారనమాట. ఈ కాంపౌండ్ గోడ కూడా ఉండదు, బాగా పాతబడిపోయిందండి. ఆ గోడలు కూడా చాలా పాతబడిపోయినాయి, వాటిని కూడా తొలగించేశారు. మళ్ళీ నేను ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను నేను మీతో. నా ఫేస్ ఇలా ఉందన్నమాట. అర్లీ మార్నింగ్ 5కి ఎప్పుడో ఆ ఫేస్ కడుక్కున్నాము.
అప్పటి నుంచి పనే సరిపోయిందండి. ఇంక ఇంటి పని పెట్టుకున్నామంటే ఎంత వర్క్ ఉంటుందో ఆలోచన చేయండి. పిల్లలు చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, వీళ్ళు ఇక్కడ ఒకసారి వచ్చి చూసుకొని పోవాలి. ఈవినింగ్ యాజ్ యూజువల్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే చేసుకొని ధూపం అయితే వేస్తున్నానండి. ఈవినింగ్ టైంలో ధూపం ఇచ్చే ఇల్లంతా ఇచ్చే మంచిదండి. ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనకి ఎవరైనా ఏదో ఒకటి దిష్టి పెడుతూ ఉంటారు కదా, అలా విధంగా ధూపం వేసామనుకోండి, మనకు తెలుసో తెలియకో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అది వెళ్ళిపోతుందని చెప్పారు. నేను అది ఫాలో అవుతున్నాను. మంచిగానే ఉందండి అలా చేయడం వల్ల. ఇంకా దేవుని అవతారాలు కనుక ప్రతిరోజు ఈ విధంగానే చేస్తున్నాను. నేను మొదటి రోజు కూడా ఈ విధంగానే కంప్లీట్ చేసుకున్నాను పూజ అయితే. అలా ఇల్లంతా ఒకసారి ధూపం వేసుకొని వచ్చానండి. కప్పు సాంబ్రాణి, మామూలు సాంబ్రాణి వాడుతున్నాను నేను. అప్పుడు మనకి దొరుకుతాయి కదా మార్కెట్లో, అవైతే తీసుకొని వచ్చాను. స్వామి ఉన్నాడు కదా అని చెప్పేసి చూపించాను నేను. బెడ్రూమ్ అంతా ఆ విధంగా మనకి బీరువా ఉంది కనుక దాంట్లో చూపించుకొని వచ్చాను అన్నమాట. సింపుల్గా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి ఒక నమ్మకం అనమాట. నేను ఫాలో అవుతుంటాను. వాళ్ళ వాళ్ళంతా తెలుసుకుంటాను. దాదాపు అందరికీ అందరు ఇస్తాను అయితే అందరూ చేసుకుంటూ ఉంటారు ఇళ్ళలో. అది నేను ఎలా ఫాలో అవుతున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను. మొదటి రోజు అయితే ఈ విధంగా గడిచిందనమాట. ఈ విధంగా అయితే డే వన్ నా దేవి నవరాత్రుల మొదటి రోజు మంచిగా పూర్తి చేసుకున్నానండి. పూజ అయితే బాగా జరుపుకున్నాను. అమ్మవారి దర్శించుకోవడం, అభిషేకంలో పాల్గొనడం, మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ పిండి పొద్దున్న దోశ బ్యాటర్ నానేసానండి. ఇప్పుడు పోయి ఆడించుకొని రావాలి. అదొక పని అనమాట. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏదో యూస్ఫుల్ అయ్యేటట్టుంటే అందరికీ మంచిదే కదండి. ఏదో నా వీడియోస్ నేను అలా పెడుతూ ఉంటాను. ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.